అంటారు ధామ్ అటు ఇది వడోదర నుంచి 100 కిలోమీటర్స్ ఇంచుమించులో ఉంది. ఇది గుజరాత్ స్టేట్ అండి. గుడి అయితే మాత్రం ఇంకా లోపలికి వెళ్ళలేదు, అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ నుంచే. చూడండి ఒకసారి ఎలాగుందో, పై ప్రాంగణం అంతా ఎలాగుంది. పైన పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చాడు. జనం అయితే మాత్రం బస్సులతో వస్తున్నారండి, చాలా మంది వచ్చారు. మా సిస్టర్, నేను, మొత్తం మా ఫ్రెండ్స్ అందరం వచ్చామండి. ఇలాగా చాలా మంది ఫ్యామిలీస్తోని. ఓహో, చాలా అద్భుతంగా డిఫరెంట్గా ఉందండి గుడి మాత్రం. ఇదిగో ఇదిగో జెండాలు కూడా కట్టారు గుడికి మొత్తం అంతా. గుడి అయితే డిఫరెంట్గా ఉందండి. గుడి అది మెయిన్ గుడి చివరిన ఉంది. యాక్చువల్గా ఎండ మాత్రం గట్టిగా ఉందండి. ఇవైతే మాత్రం అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు. అవి ఫోటోలు తీయించుకోవాలి. ఇదిగో కృష్ణుడు. వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు వేస్తారేమో వాటర్, మరి ఇప్పుడైతే లేదు. వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. ఓహో, బ్రహ్మాండంగా ఉందండి. కృష్ణ భగవానుడు, విష్ణుమూర్తి. వచ్చారు మీ ఫ్రెండ్స్? ఇదిగో మా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. ఇక్కడ కాలేజ్ చదువుతున్నారు కదా గుజరాత్లోనే వీళ్ళు. చూడండి గుర్రాలు ఎలా ఉన్నాయి చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉన్నాయి గుర్రాలు అయితే. ఈ గుడిలో తప్ప ఇలాంటి చక్రాలు ఇంకెక్కడ దొరకలేదు, చూడలేదు. చాలా బాగుంది అద్భుతంగా. నీలకంఠ వేస్తున్నాడు, ఫోటోలు తీసుకోవాలి మళ్ళీ వచ్చి. లోపల రారా? ఆహా, ఇదిగో గుడి కూడా చూసారు కదా, చాలా పెద్దది, చాలా బాగుంది. రాముడు అసలు మధ్యలో చాలా ఉందండి చూడటానికి. ఊరేగింపు వస్తుందండి, ఊరేగింపు వస్తుంది. కరెక్ట్ టైంకి ఊరేగింపు వస్తుంది. ఊరేగింపు మహారాజ్ గారిని నీలకంఠేశ్వరుడు.
బ్రహ్మాజీ అటు ఇటు కూడా మొత్తం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం గుడి, ఇలాంటి గుడి నేను చూడలేదు. అప్పుడు వచ్చి చూడండి, అబ్బా బ్రహ్మాండంగా ఉందండి. శివుడు అండి లేకుంది విగ్రహం అయితే మాత్రం. అద్భుతంగా ఉంది. శంకరుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నీలకంఠేశ్వర గుడి ఎంట్రన్స్ అండి, నీలకంఠధామ్ ఎంట్రన్స్ చూసి ఎంత అద్భుతంగా ఉందో. బయట చూసారు కదా ఎలా బాగుందో, లోపల ఎలాగుండో అలా చూడాలి. ఓహో, చాలా అద్భుతంగా ఉంది. ఏనుగుల మీద ఊరేగింపు చాలా బాగుంది. గరుడిక మంతుడు, చూడండి చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే మాత్రం. లోపలికి వెళ్తున్నాం. లోపల మరి ఫోన్లు ఎక్సర్సైజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే మాత్రం బయట నుంచి లోపల గుడి దాకా తీయగలిగాను. ఇంకా తీస్తున్నాను. ఈ వేడికి ఫోన్లు కూడా సపోర్ట్ చేయట్లేనట్టు ఉంది, ఇట్లు కూడా వేడెక్కిపోతున్నాయి. వాటర్ ఫాల్స్, ఓ రౌండ్గా గుడి ఉందండి మొత్తం అంతా. మధ్యలో వాటర్ ఉంది. ఇదిగో గుడి మధ్యలో చుట్టూరుగా గుళ్ళు ఉన్నాయి, మధ్యలో వాటరు. ఎక్కువ వీడియోలు ఎందుకు తీస్తుంటానంటే మా అమ్మగారు మా నాన్నగారు రాలేదు కదండి, ఇలాంటి చూడలేదు కదా, వాళ్ళకి చూపిద్దామని చెప్పి ఎక్కువ తీస్తుంటాను నేను జనరల్గా. ఇంకా లోపల గుడి అంతా తీస్తున్నాను. లోపల ద్వారం ఎందుకో స్టక్ రికార్డ్ అవుతుంది. ఎలా రికార్డ్ అయితే అలాగే చూడటమే తప్పదు. ప్రసాదాలు అమ్మే కౌంటర్ అనుకుంటాను. ఓహో ప్రశాంతంగా ఉందండి. పెద్ద ప్రాంగణం హాల్ లాగా ఉంది. కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు. పైన కూడా చాలా అద్భుతంగా ఉందండి అంతా.
ఇది వీడియోలో చూసేదానికంటే డైరెక్ట్గా మీరు చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి చాలా బాగుందండి గుడి అయితే మాత్రం. కిందనిది ఇంకా పైన గుడి వేరేగా ఉంది, పైకి కూడా వెళ్దాం. కింద నుంచి పైకి వచ్చామండి ఇప్పుడు. ఈ కింద నుంచి ఇది ఇలాగ ఉంది మొత్తం అంతా. వాటర్ కూడా ఉంది, వాటర్ ఫాల్స్ లాగా అంతా కిందని పైకి వెళ్తున్నప్పుడు మనం కలర్స్ కూడా ఫ్రెష్గా కొత్తగా వేసినట్టున్నారండి, అంత నీట్గా ఉంది. ఇది మెయింటెన్స్ చాలా బాగుంది. వినాయకుడు అండి, వినాయకుడి గుడి. తర్వాత అలా పైకి వెళ్తే నీలకంఠ ధామ్ వడోదర నుంచి 100 కిలోమీటర్లు ఉంది. గుజరాత్ స్టేట్ అండి ఇది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకా అదిరిపోయిందండి లోపల కలర్స్ కట్టాను, చాలా బాగుంది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మా అమ్మగారు మా నాన్నగారు ఎక్కువ చూస్తారు వీడియోస్ అన్ని చేయాలని. అబ్బాబ్బాబ్బా బయట చూడండి ఎంత బాగుందో. ఫుల్ కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడైతే మాత్రం. నైవేద్యాలు కూడా బాగా పెట్టారు. ముక్తినాథ్లో ఇలాగే కూర్చుని ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీనారాయణలు కూడా రాధాకృష్ణుడు. ఇలా ఉన్నాయి గుళ్ళు. వీడియో స్టక్కే వస్తుంది, మీరు ఎలాగొస్తే తెలీదు. మొత్తం మీద తీస్తున్నాను. ఎండకి ఫోన్స్ కూలింగ్ సెన్సర్స్ పనిచేయడం ఉంది, అంత ఎండ ఉంది ఇక్కడ. ఇగో రౌండ్ అంత ఇలాగ ఉంది మొత్తం అంతా. ఇగో పెయింట్లు ఫ్రెష్గా వేస్తున్నారండి కొత్తగా, అందుకని అంత నీట్గా ఉంది. ఇగో పెయింట్లు వేస్తున్నారు, గన్ పెయింట్. ఇగో మొత్తం ఇలా చెరువు మొత్తం రౌండ్గా అంతా. జీవితంలో ఒకసారి చూడాల్సిన ప్లేస్లు అండి ఇవన్నీ. కృష్ణ భగవానే నమః. ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. ఉయ్యాలు ఊగినట్టు తీశారు. ఉయ్యాల్లోనే కృష్ణుడిని ఉయ్యాలు ఊగుతున్నారు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. మాకు గాలి వేస్తుంది, ఫ్యాన్ వేసారు. అలాగే తీశారు, నేను కూడా పట్టాను. గుడి మొత్తం వెనకాతల కాలుతున్నాయి, భలేగా ఉంది. ఫ్రెష్గా నీట్గా మంచి నీట్గా పెయింట్ వేశారు, గోల్డ్ కలర్.
ఇక వెనకాత కూడా ఇలాగ ఉంది చూడండి. వీళ్ళు పెయింట్లు వేస్తున్నారు, పెయింటర్స్ ఉన్నారు ఇక్కడ. తపస్సు జరిగినప్పుడు దీని నదిలో ఇది చుట్టూరుగా ఉన్న దాంట్లో పడవ కూడా ఉంది, హంస పడవ. చాలా బాగుంది. దేవుడి దర్శనం కూడా చేయించాం మీకు. నాకు ఇలా వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం కొంచెం సరదా అండి, అందుకని ఇలా తీస్తుంటాను. మీకు నచ్చిన వాళ్ళు మాత్రం చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక లైక్ కొట్టి. అబ్బా, ఇదో గుడి. హిందీ రాకపోవడం వల్ల ఆ పేర్లు చదవలేకపోతున్నాను, లేదంటే ఇంకా బాగా చదివేవాడిని. శంకరాచార్యులు స్వామీజీలు. జై శ్రీహాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదీపికాయం ప్రసన్నం. ఆంజనేయ స్వామి విగ్రహం అండి, ఎంత బాగుందో. మొత్తం అద్భుతంగా ఉందండి. పెయింట్గా వేసినట్టుగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మొత్తం చూపించాను. పక్కన చెరువులాగా ఉంది కానీ ఎండిపోయి ఉంది, చదువుతుంది. ఓకే, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా వేరే గుడికి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసి పెడుతుంటాను, చూస్తూ ఉండండి.